ఈరోజు చూసుకున్నట్టయితే మార్కెట్ 60 పాయింట్స్‌తో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి కంటిన్యూయస్‌గా అప్ సైడ్‌కి వెళ్ళింది. మనకి మధ్యాహ్నం నుంచి కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి హిందుస్థాన్ పెట్రోలియంలో తీసుకున్నా. యాక్చువల్‌గా మనకిక్కడ రీసెంట్‌గా స్వింగ్ హై ఉంది. ఈ దగ్గరలో ఉన్నప్పుడు నేను ఈ హై బ్రేక్‌ఔట్ అవుతుండగా నేను ఎంటర్ అయ్యా. లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశా. యాక్చువల్‌గా ఇక్కడ ఎంటర్ అవ్వకుండా ఉండాల్సింది. కానీ ఏంటంటే మనకి స్ట్రక్చర్ బాగుందని చెప్పి ఎంటర్ అయ్యా. చూసుకున్నట్టయితే ఇది అప్ సైడ్‌కి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్‌కొచ్చింది. ఎప్పుడైతే మనకి 20 ఎంఏ బిలో మనకి క్యాండిల్ అది క్లోజ్ అయిందో అప్పుడు నేను ఈ ఈ రన్నింగ్ క్యాండిల్‌లో నేను ఎగ్జిట్ అయిపోయా. కానీ మళ్ళీ మనకి అప్ సైడ్‌కి వెళ్ళింది. ఉండుంటే మనకి ప్రాఫిట్ వచ్చేది. నియర్లీ 1:2 వచ్చేది. కానీ లాస్‌లో క్లోజ్ చేశా. అరౌండ్ బ్రేక్ ఈవెన్ అనుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఎల్ఐసి. ఇందులో ఈ హై బ్రేక్‌ఔట్ అవుతుండగా నేను ఎంటర్ అయ్యా. చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. యాక్చువల్‌గా చెప్పాలంటే అబోవ్ 1:1 అనమాట. ఇది నియర్లీ 1:2 వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసరి ఓబ్రాయి. ఈ హై బ్రేక్‌ఔట్ అవుతుండగానే ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఈ ఈ హై దగ్గర నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశా. కానీ ఇక్కడ నాకు ట్రిగ్గర్ అయిపోయింది. ఈ క్యాండిల్ అనుకుంటా. ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయా. యాక్చువల్‌గా నియర్ బై ఎగ్జిట్ అయిపోయా. నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండ్. ఈ హై బ్రేక్‌ఔట్ అవుతుండగానే ఎంటర్ అయ్యా. అరౌండ్ 1:2 నేను ఎగ్జిట్ అయిపోయా. మనకి అరౌండ్ ఇది 1:5 ఇచ్చింది.